ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాము. ఈరోజు పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాలపు ఆశీర్వాద వాక్యములో భాగంగా మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువును మహిమపరుచుకుందాము. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకొని మనం ప్రభువుని మహిమపరుచుకుందాము. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. మరొక మారు చదువుకుందాము. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు అని తెలుపుచున్నాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా. అవును, ఆ పరలోకపు తండ్రి సహాయము మనలకు లేకపోతే మనం ఒక్క క్షణం కూడా మన మనుగడను సాగించలేము. మన జీవితాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రణాళిక, ఆయన చిత్తము లేకుండా మన యొక్క జీవితాలను మనం ఊహించుకోలేము. దేవుడు జీవాధిపతి కనుక మనము ఆయన నుండి జీవాన్ని పొందుకుంటున్నాము. అవును, ఆయన నుండి జీవాన్ని పొందుకుంటున్నాము కనుకనే ప్రతి రాత్రి మనము ప్రశాంతంగా నిద్రపోయి ఉదయకాలమున ప్రశాంతంగా మెలకువ పొందుకొని మనం సజీవుల లెక్కలో ఉండగలుగుతున్నామని మనం గుర్తించాలి. దేవునికి ఉన్న అనేక పేర్లలో ఒక పేరు ఏమిటనగా ఎబినేజరు. ఎబినేజరు అనగా సహాయము చేయువాడు అని అర్థం. మన దేవుడు గొప్ప దేవుడు, మన సహాయకుడు అని మనము అంగీకరించాలి. అరుణోదయము అనగా ఉదయకాల సమయము, సూర్యుడు ఉదయిస్తున్న సమయము అని మనకు తెలుసు కదా. ప్రతిరోజు అరుణోదయమున దేవుడు మనకు సహాయం చేయుచున్నాడు కనుకనే మనం నిద్ర లేవగలిగాము. ఆయన వెలుగై ఉన్నాడు కనుకనే అరుణోదయ సమయమున ఆయన వెలుగును మనం పొందుకుంటున్నాము. ఆయన దీవెన ప్రదాత కనుక ఆయన దీవెనలను మనం పొందుకుంటున్నాము. ఆయన రక్షణకర్త, సమాధానకర్త అయి ఉన్నాడు కనుకనే మనము ఆయన నుండి రక్షణని, సమాధానమును మనం పొందుకోగలుగుతున్నాము. చాలామంది బహుశా తమ సొంత తెలివి మీద, సొంత జ్ఞానము మీద, సొంత శక్తి సామర్థ్యాల మీద, తమకు ఉన్న ఆస్తులు, అంతస్తులు, ధనం మీద ఆధారపడి చాలామంది ఉన్నారు. కానీ మనము మాత్రం దేవుని బిడ్డలుగా మనము దేవుని మీదనే ఆధారపడుతున్నాము. అవును, మన ఆధారభూతము, మనము దాగుచోటు ఆయనే. నా మట్టుకు నేను అయితే దేవుడిని విశ్వసించిన మొదలు, నా జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించిన మొదలు, నేటి వరకు ఆయనపై ఆధారపడకుండా ఒక్క క్షణం కూడా నేను జీవించలేదు. నేను మాత్రమే కాదు, మనం అందరం కూడా మనకు కష్ట సమయం వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మరి మనం ఆయన వైపు చూసినట్లయితే ఆయన మనల్ని కాపాడువాడు, లేవనెత్తువాడు, హెచ్చించువాడు అని మనం గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు అంతా ఈ వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువుని మహిమపరుచుకొని మరి మనం ప్రార్థనలో పాలుపంపులు పొందుకుందాము. ఈ ప్రార్థనలో మనమందరం మన కుటుంబ సభ్యులతో కలిసి ఏకీభవించి ప్రార్థించుకుందాం. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, మీ కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, అవును తండ్రి, అరుణోదయమున మీరు మాకు సహాయం చేయుచున్నారు ప్రభువా. మీరు సహాయం చేయుచున్నారు కనుకనే మేము సజీవుల లెక్కలో ఉండి మిమ్మల్ని మహిమపరుచుకొని, మిమ్మల్ని ఘనపరుచుకొని, మిమ్మల్ని స్తుతించుకోగలుగుతున్నాం తండ్రి. అవును తండ్రి, అనేక శోధనల నుంచి మీ యొక్క సహాయంతో మేము బయటకు వస్తున్నాం తండ్రి. అనేక వేదనల నుంచి, అనేక బంధకాల నుంచి, అనేక బలహీనతల నుంచి మేము మీ ద్వారానే మేము రక్షణ పొందుకోగలుగుతున్నాం తండ్రి. మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మరి ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభువా. మరి వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి బలహీనతల నుంచి వారికి విడుదల కలగజేయండి ప్రభువా. ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందుకుంటున్న ప్రతి దైవ సేవకుని, సువార్థికురాళ్ళని, మిషనరీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి ఈ ఉదయకాలంలో మేము ప్రార్థిస్తుండగా మా యొక్క సకల అవసరతలు మీ యొక్క కృపలో తీరిపోయి మీ అందు విశ్వాసంలో మేము దృఢంగా నిలబడటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగుని నింపి ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో తండ్రి, మరి మీరు మా రక్షణకర్త అయి ఉన్నారు కనుకనే మేము సజీవుల లెక్కలో ఉండి మిమ్మల్ని మహిమపరుచుకుంటున్నామని మరొక మారు మేము తెలియజేసుకుంటున్నాం తండ్రి.
ఇదిగో ప్రభువా, మాలోని మా కుటుంబాల్లోని మా తల్లిదండ్రులని, మా పిల్లలని, మాలోని చిన్నలని, పెద్దలని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మా అందరినీ మీ యొక్క కృపలో భద్రపరిచి నడిపించి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకునమని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్.